ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సనాతన భారతీయ సంస్కృతి ధైర్యానికి సాహసానికి ప్రతీకని ఎమ్మెల్యే అన్నారు. మొఘల్ చక్రవర్తుల బెదిరింపులకు లొంగకుండా మత మార్పిడికి నిరాకరించి సజీవ సమాధి అయిన ఆ చిన్నారుల ధైర్యం ప్రపంచ చరిత్రలోనే అరుదైనదని కొనియాడారు. సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు చేసిన ఏ ప్రయత్నమైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారుల తెలియజేస్తాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలిక విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా ఆరు కళలను సాకారం చేసుకునే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినప్పుడు ఈ పాఠశాలను ఎంపిక చేసి నిర్వహించాలన్నప్పుడు ఇక్కడ అధ్యాపకులను బాధ్యత తీసుకుని ముఖ్యంగా ఏదైతే మొదటగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినప్పుడు విద్యార్థులు చక్కగా ఈ ఫతేహ్ సింగ్, జోరావర్ సింగ్ ఏదైతే వీరమరణం పొందారో, సజీవ సమాధి అయ్యారో ఆ కథని కట్టకట్టినట్టుగా మనందరూ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ వారు చెప్పడం జరిగింది. అది ముందుగా ఆ విద్యార్థులకి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీరబాల దివస్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మరి ఎమ్మెల్యే గారు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏ రకంగా చరిత్రలో 1705లో బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేహ్ సింగ్ ఇద్దరు చిన్నపిల్లలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఈ ఇద్దరు చిన్నపిల్లల్ని ఏ రకంగా ఔరంగజేబు తన యొక్క ఏదైతే కమాండ్ ఉన్నాడో వజీర్ ఖాన్ ఏ రకంగా సజీవంగా గోడలో సమాధి చేశారు. అనేక ప్రలోభాలు గురి చేసినప్పుడు ఈ పిల్లలు వారి మతం మారకుండా అలాగే దేశ సంస్కృతిని, దేశభక్తిని చాటుకుంటూ చిరునవ్వుతో ప్రాణాలు అర్పించారు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 2022లోనే డిసెంబర్ 26వ తారీఖుని వీర బాల దివస్గా జరుపుకొని చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఈ యొక్క విషయాలు పిల్లలు తెలవాలి. ఏదైతే చరిత్రలో మరుగుపడిన విషయాలు పిల్లలు తెలవాలి. ఏ రకంగా చిన్న పిల్లలకు సైతం దేశభక్తితో సంస్కృతి కాపాడుకుంటూ తప్పించారు, ప్రాణార్పించారు, బలిదానం చెందారు. నేటి పిల్లలు కూడా, నేటి యువత కూడా ఆ యొక్క స్ఫూర్తి పొంది దేశ నిర్మాణంలో భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా 2047 కల్లా వికసిత భారతదేశంగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మహాయజ్ఞంలో ఈ పిల్లలు, యువత కూడా భాగం కావాలి. దేశాన్ని గౌరవం పెంచే విధంగా వీరందరూ మంచి పౌరులుగా తయారవ్వాలి. ఇటువంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వీరబాల దివస్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మరి ఎమ్మెల్యే గారు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో